కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి అనేవాడు ఏ రకంగా బిహేవ్ చేయాలి? ఓన్లీ బిహేవియర్ గా మాట్లాడుకుంటే కదా. సో ఫస్ట్ వచ్చేసి జిప్. ఓకే, నెంబర్ 1, కోపంలో మాట్లాడకూడదు. ఎప్పుడైనా కోపంలో మాట్లాడితే అది రప్చరే అవుతుంది. నువ్వు కోపంలో ఒక మాట అంటావు, అది పెద్దదైపోతుంది. సో కోపం వచ్చింది అనగానే జిప్ యువర్ మౌత్. ఫస్ట్ సైలెంట్ అయిపోవాలి. సెకండ్ వచ్చేసి నీకు కోపం రావడం సహజం, ఓకే, కానీ నువ్వు ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు అనే అవగాహన ఉండాలి. ఓకే, నాకు కోపం వచ్చింది, నేను అన్ని పగలగొట్టేలేను. ఐ షుడ్ నాట్ డూ దట్, అంతే. సో నాకు ఏ ఫీలింగ్ వచ్చినా అప్పటికప్పుడు, మనకు మొత్తం వ్యవస్థ అంతేగా, నాకు ఏది వచ్చినా సరే దానికి ఒక పద్ధతి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా కోపం నిజంగా సడన్గా స్పర్ట్ ఆఫ్ కోపం వస్తే ప్లీజ్ వాక్అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచే మనకి కోపం వస్తుంది, అక్కడి నుంచి కొంచెం పక్కకు వెళితే నువ్వు చాలా ప్రాసెస్ చేసుకోగలుగుతావు. ఓకే, థర్డ్, కోపం వస్తే వాళ్ళ కళ్ళలోకి చూడకండి. నిజంగా ఇది ఎంత హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా కోపంగా మనతో ఆర్గ్యూ చేస్తున్నా వాళ్ళని బైపాస్ చేస్తూ బ్యాక్ చూడండి.